హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏపీ మోడల్ స్కూల్స్ గురించి అయితే తెలుసుకుందాము డీటెయిల్గా. ఈ యొక్క మోడల్ స్కూల్స్ అనేటి 2013లో అయితే స్థాపించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ స్కూల్స్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనకు ఏపీలో 164 ఏపీ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకైతే స్కూల్స్లలో టీచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కలిపి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 6వ తరగతిలో జాయిన్ అవ్వాలి అంటే 6 నుండి 12వ తరగతి వరకు అయితే ఇక్కడే విద్యాస్థాయి అయితే ఉండడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. తర్వాత ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటి ఎవ్రీ ఇయర్ మార్చి ఆర్ ఏప్రిల్లో ఉంటాయి. ఆ తర్వాత విద్యార్థులకు ప్రవేశాలు అయితే ఈ యొక్క స్కూల్స్లలో కల్పిస్తారు. ఈ యొక్క మోడల్ స్కూల్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్లు, అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే అందులోనే తెలియచేయడం అయితే జరుగుతుంది. ఏదైనా అడ్మిషన్కి సంబంధించి కానీ ఏది ఉన్నా కానీ ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కడప డిస్టిక్ సంబంధించి నాకు తెలిసినంత వరకు కొన్ని మండలాలలో అయితే ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. కాజీపేట, వల్లూరు, పుల్లంపేట, రామాపురం, పెనగలూరు, నర్సాపురం, కాసినాయన ఈ యొక్క మండలాలలో ఏపీ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ప్రజెంటు. అకాడమిక్ సిబ్బంది విషయానికి వస్తే టీజీటీ వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకైతే బోధన చేయడం జరుగుతుంది. ఎస్ఏ వాళ్ళు జూనియర్ కాలేజ్లో అలాగే హై స్కూల్లో బోధన ప్రత్యేక సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు బోధన చేయడం జరుగుతుంది. లైక్ ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్. పీజీటీ వాళ్ళు వచ్చేసి ఇంటర్ వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి పర్టికులర్ సబ్జెక్టులు వీళ్ళు టీచింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే హెచ్ఎం ఉంటారు. వీళ్ళు వచ్చేసి అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. నాన్ అకాడమిక్ సిబ్బంది కూడా ఉంటారు. వార్డెన్ కానీ కేర్ టేకర్ ఇలా ఉంటారు. వీళ్ళు వచ్చేసి హాస్టల్ని చూసుకోవడం, విద్యార్థులకు పర్యవేక్షణగా ఉండడము, నైట్ స్టడీ, అలాగే లైబ్రరీయన్, స్కూల్ యొక్క లైబ్రరీ, లెర్నింగ్ రీసోర్సెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి నిర్వహణ కార్యకలాపాలు, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్ నిర్వహణ, ప్రాక్టికల్స్లో టీచర్లకు సహాయం చేయడానికి, అలాగే ఆఫీస్ స్టాఫ్ కూడా ఉంటారు. ఏమైనా అకౌంట్స్, డాక్యుమెంటేషను, అడ్మిషన్ సంబంధించి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ సిబ్బంది, స్పెషల్ ఎడ్యుకేటర్స్, వీళ్ళు లెర్నింగ్లో ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నా, డిజబిలిటీ ఉన్న విద్యార్థుల కోసం పీఈటీ టీచర్, స్పోర్ట్స్, యోగా, గేమ్స్, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. కౌన్సిలర్, విద్యార్థులకు కౌన్సిలింగ్, మానసిక ఆరోగ్యం, వాళ్ళ యొక్క కెరీర్కి మార్గదర్శనం. టైమింగ్స్ కనుక చూసుకుంటే 9 to 4:30 PM మార్నింగ్ స్టడీ ఉంటుంది, ఈవినింగ్ స్టడీ లేదా నైట్ స్టడీ ఉంటుంది. ఈ యొక్క స్టడీస్ అనేవి హాస్టల్ విద్యార్థుల కోసం. పీఈటీ టీచర్ టైమింగ్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. 6 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 hour లేదా 2 hours. స్కూల్ టైమింగ్స్లో కూడా పీఈ పీరియడ్స్ అయితే ఉంటాయి. అంటే 9 to 4:30లో పీరియడ్స్ అనేటివి వీళ్ళ కోసం కేటాయించడం జరుగుతుంది. ఈవినింగ్ గేమ్స్ కూడా ఉంటాయి ఆఫ్టర్ స్కూల్ అనేది కంప్లీట్ అయ్యాక. ఈ యొక్క పీఈటీ టీచర్లు స్పోర్ట్స్, యోగా, ఫిజికల్ ట్రైనింగ్పై ఫోకస్ అయితే చేస్తారు. టోర్నమెంట్స్ ఏదైనా ప్రాక్టీస్ కనుక ఉంటే దానికంటూ ప్రత్యేక షెడ్యూల్ అయితే ఉంటుంది వీళ్ళకి సంబంధించి. ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే ఇంట్రా డిస్టిక్, ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి.
ఒకే స్కూల్లో 8 ఇయర్స్ కనుక ఉంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, లైక్ విడోస్, డిజబుల్డ్, సింగిల్ ఉమెన్కి. క్లస్టర్ పోస్టింగ్ టీచర్స్కి ఇందులో ఫాస్ట్గా అలాగే ఈజీగా ట్రాన్స్ఫర్ అవకాశాలు ఎక్కువ. టీచర్స్ యొక్క ప్రమోషన్స్ కనుక చూసుకుంటే టీజీటీ టు ఎస్ఏ, ఎస్ఏ టు హెచ్ఎం, హెచ్ఎం టు ఎంఈఓ ఆర్ డిఈఓ ఆర్ హయ్యర్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. దీనికి సంబంధించి సీనియారిటీ, క్వాలిఫికేషన్ అలాగే డిపిసి రికమెండేషన్తో క్లస్టర్ పోస్టింగ్స్తో ప్రమోషన్స్ కొంచెం వేగంగా రావడానికి అవకాశం అయితే ఉంది. ఇందులో కూడా సేమ్ క్లస్టర్ పోస్టింగ్ టీచర్స్కి ప్రమోషన్ అనేది కొంచెం ఫాస్ట్గా రావడానికి అవకాశాలు ఎక్కువ. అకామిడేషన్ విషయానికి వస్తే హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 3 times ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నైట్ స్టడీకి సంబంధించి వార్డెన్స్ లేదా టీచర్స్ అయితే అందుబాటులో ఉంటారు. ఈ యొక్క టీచర్స్ సంబంధించి క్వార్టర్స్ అయితే లిమిటెడ్గా ఉంటాయి, అక్కడక్కడ ఉండడం జరుగుతుంది. ఫెసిలిటీస్ కనుక చూసుకుంటే సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, స్పోర్ట్స్ అండ్ యోగా ఫెసిలిటీస్, స్కాలర్షిప్స్, కెరీర్ గైడెన్స్ అలాగే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించి. అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, 3 times మీల్స్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ. అలాగే టీచర్స్ విషయానికి వస్తే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనేటి ఆ యొక్క పాలసీస్ అనేటి అందరికీ అందుబాటులో ఉంటాయి. అలాగే అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి హోలిస్టిక్ డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ సంబంధించి. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అలాగే టీచర్స్ యొక్క కొరత అయితే ఉన్నాయి కొన్ని రిమోట్ ఏరియాస్లలో. ఇంగ్లీష్ మీడియం అనేది అన్ని స్కూల్స్లలో కూడా ఇంకా అవైలబుల్గా లేదు. క్వాలిటీ విషయంలో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇది ఏపీ మోడల్ స్కూల్స్ గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.